జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసిన ముచ్చట అందరికీ తెలిసిందే కదా. ఇక ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయ్యింది కాబట్టి ఆడ ఇప్పుడో అప్పుడో ఉప ఎన్నిక వచ్చుడు మాత్రం ఖాయమే. ఇక ఆడికెంచి పోటీ చేయనికే ఇప్పటి సంధి అన్ని పార్టీల నాయకులు తయారవుతున్నారు. ఇక చేతిపాటి తరపున ఇదివరకు పోటీ చేసిన అజరుద్దీన్ సారు గిట్లంటున్నాడు. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. నాకు ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. పోయిన పారి ఓడిపోయినా గానీ దానికి చాలా కారణాలున్నాయి. ఈ పారి ఉప ఎన్నికల మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చిండు అజరుద్దీన్ సారు. ఇవ్వలేం చేసినా నాకు టికెట్ వచ్చుడు ఖాయం, నేను గెలుచుడు కూడా ఖాయం అన్నట్టే అజరుద్దీన్ సారు మాట్లాడితే, ఈ ముచ్చట్ల పిసిసి పెబ్బ మహేష్ కుమార్ అన్న మాత్రం గిట్లా అన్నాడు. జూబ్లీ విషయంలో కూడా అజరుద్దీన్ గారు ఏదో నేను మళ్ళీ పోటీ చేస్తానని తప్పేం లేదు. గతంలో ఆయన పోటీ చేశాడు కాబట్టి మళ్ళీ పోటీ చేస్తాను చెప్తా ఉన్నాడు. కానీ అది అంతిమం కాదు. ఎవరికి వారు నేను పోటీ చేస్తానంటే అది ఫైనల్ కాదు. కాంగ్రెస్లో ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉంటారో వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలి. పీసీసీలో పీఈసీ కూర్చుంటుంది, కొంత వడపోత కార్యక్రమం ఉంటుంది. 3 పేర్లు 5 పేర్లు సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపుతాము. అక్కడ వడపోత తర్వాత సిడబ్ల్యూసీ ఫైనల్గా అభ్యర్థి ప్రకటిస్తుంది. అప్పటి వరకు ఎవరెన్ని మాట్లాడుకున్నా, ఎవరు ఎక్కడ క్లెయిమ్ చేసుకున్నా అది అధికారికం కాదు. ఇన్నరా, అజారుద్దీనే కాదు ఎవరికి వాళ్ళు నాకు టికెట్ వస్తుందని చెప్పుకున్నంత మాత్రాన టికెట్లు రావు. కాంగ్రెస్ పార్టీలా టికెట్ ఇచ్చే తరీకా అట్లా ఉండదన్నట్టే చెప్పి అజారుద్దీన్ కు కౌంటర్ వేసిండు పిసిసి పెబ్బే మహేష్ అన్న. మరి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లతోని అత్కం పథకం లేదు గాని ఢిల్లీ పెద్దలతో మాత్రం గట్టి సంబంధాలే ఉన్నాయి కాబట్టి అజారుద్దీన్ సారు అందరినీ కాదని జూబ్లీహిల్స్ టికెట్ తెచ్చుకుంటాడో, లేకుంటే రేవంత్ అన్న, పిసిసి పెబ్బే మహేష్ అన్న కలిసి పంపిన లిస్టులకించే చేతి పార్టీ అధిష్టానం పేరు ఖరారు చేస్తుందో చూడాలి గాని ఇప్పటికైతే అజారుద్దీన్ ఒక్కడే టికెట్ కావాలని మనసులో మాట బయట పెట్టిండు. మరిగా రేపట్ల టికెట్ రేస్లకు ఎంతమంది వస్తారో, టికెట్ కోసానికి ఎన్ని లొల్లులు జరుగుతాయో చూడాలి మరి అంటున్నారు కొందరు చేతి పార్టీ లీడర్లు. కొండ దంపతులు ఏం మాట్లాడినా పెద్ద రచనే అవుతున్నది ఈ నడుమ. సంత పాటల మీద మాట్లాడినా, ప్రతిపక్ష పాటల మీద మాట్లాడినా, లేకుంటే సినిమాల గురించి మాట్లాడినా వివాదాలు మాత్రం కామన్ అన్నట్లే ఉన్నది పరిస్థితి. కొండ మురళి మాట్లాడిన ఈ మాటల మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలనే పెద్ద లడాయి షురువైంది. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రి. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎన్నుకుంటారో స్పెషలిస్ట్. మరి కొండ మూల లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మూల లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మరి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు. పాత ఎమ్మెల్యే ఎక్కనే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇగో కొండా మురళి మాట్లాడిన గీ మాటల మీదనే ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బగ్గు అంటున్నారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు కొండా మురళికి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తే పోలీసు పెద్దసార్లు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా. ఇక ముచ్చట మరవక ముందే ఇప్పుడు చేతి పార్టీ నాయకులంతా మీటింగ్ పెట్టుకొని ఇగో ఇట్లా వార్నింగ్ ఇచ్చినంత పని చేసిర్రు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. చేతిపాటి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర అన్న ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు పెద్ద లీడర్లు కలిసి మీటింగ్ పెట్టుకుని పార్టీలో ఏం జరుగుతుందో మాట్లాడుకున్నారట. ఇక అందరు కలిసి పార్టీకి నష్టం చేస్తున్న లీడర్ల మీద చర్యలు తీసుకోవాలని చేతిపాటి అధిష్టానాన్ని సుతం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే ఈ లెక్కన చూస్తుంటే ఈ రచ్చ ఇప్పట్లో ఒడిసినట్టే కానత్తలేదు పోండ్రి. మరిగా కొండా దంపతులు ఈ నడవ తాడు ముట్టినా పామైనట్టే అనిపిస్తున్నది. ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడుతున్నారు, వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మరిగా వరంగల్ లీడర్లంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమైనట్టే కనిపిస్తున్నది కాబట్టి కొండా దంపతులు ఇప్పటికైనా కొంచెం వెనుకకు తగ్గుతారో, లేకుంటే దశ గాలతో మాకేమైతుందని గదే దూకుంటూ చూయిస్తారో చూడాలి మరి అంటున్నారు కొంతమంది వరంగల్ జనాలు.
ఈ కాలంలో రూపాయికి ఏమొస్తుందలా? చిన్న పొలగాన్లు సప్పరిచ్చే పిప్పర్మెంట్ కూడా రాదు. ఒకప్పుడు రూపాయి ఉన్న అగ్గిపెట్ట కూడా 2 రూపాయలు పెట్టందే దొరుకుతలేదు. అసంటిది 10-20 ఏళ్ల కింద ఉన్న రేటుకే ఈ కాలంలో ఏదన్నా దొరికితే ఎట్లుంటది? గంతగ్వకు ఏం దొరుకుతుంది, ఎవరు అమ్ముతారు అనుకుంటారు కదా. అయితే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పోదాం పాండ్రి. ఆహా ఏమి రుషి, తినరా మైమరిషి, రోజు తిన్నాగాని మోజే తీరనిది అన్నట్టు కూరగాయలల్లా వంకాయ రాజు కావచ్చు, కానీ బజ్జీలల్లా కింగ్ అంటే మిరపకాయ బజ్జీనుల్లా. వేడివేడి మిర్చి బజ్జీలు పల్లెంలో పెట్టుకొని తాపకో బుక్క గొరుక్కుంటా బుక్కకిన్ని పచ్చి ఉల్లిగడ్డలు తింటా అంటే స్వర్గం దిగొచ్చినట్టే ఉంటదంటే నమ్ముర్రి. మరి అసొంటి వేడివేడి మిరపకాయ బజ్జీలు రూపాయికే దొరుకుతాయంటే మిర్చి బజ్జీ ప్రియులు ఊకుంటారా? పొద్దుకు 3 సార్లు పోతం పెట్టి తిన్నా తింటారు, కానీ అట్లా తినే బాకీ అందరికి లేదులో. ఒక కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం నుండేటోళ్ళకే ఉన్నది. అవు నేనన్నది మీరిన్నది నిజమేనుల్లా. అగో చూస్తున్నారు కదా, గుమగుమలాడే రూపాయి బజ్జీలను మునుంబెట్టి ఏ తీరుగాలుతున్నారో తండ్రి కొడుకులు. గీ బజ్జీల దందా గురించి ఇంటోళ్ళు ఏమంటారో ఆళ్ళ మాటల్లోనే ఈనుండ్రి. గత 45-50 సంవత్సరాల నుంచి మిర్చి దందా చేస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్లో రూపాయికి 16, తర్వాత రూపాయికి 4, తర్వాత రూపాయి 2. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 1 రూపాయికి 1 మిర్చి దందను కంటిన్యూ చేస్తున్నాం. 40 ఏండ్లంటే రూపాయి బజ్జీది పెద్ద చరిత్రే పోన్రి. వెనకట శివాంట గీ దందా షాల్ చేసినప్పుడు రూపాయికి 16 బజ్జీలు ఇస్తుండేనట. అసోంటిది ఇప్పుడు 10 ఏండ్ల బట్టి రూపాయికే అమ్ముతున్నారు. అంటే 10-20 ఏండ్ల కింద ఉండే రేటుతోటే ఇంకా కూడా మిర్చి బజ్జీ వ్యాపారం చేస్తున్నారు. శనగపిండి రేటు, నూనె రేట్లు మస్తు పిరమైనా కూడా రూపాయికి మిర్చి బజ్జీ అంటే చిన్న ముచ్చట కాదు పోర్రి. అట్లని ఈ దందాలో ఏం మిగులుతుందని అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టేనుల్లో. రోజుకు ఒక 5 నుంచి 6 వేల మిర్చి గిరాకీ అవుతుంది. మనకు కుటుంబంలో 4 కష్టపడతాం కాబట్టి ఓవరాల్గా ఒక 1000 రూపాయలు లాభపడుతుంది. మంచికో 200-300 హైకిలు పడ్డట్టు. విన్నారు కదా, దినం 5000 మిర్చి బజ్జీలు అమ్ముడుపోతాయట. తక్కువలో తక్కువ 1000 రూపాయలు మిగులుతాయట. అట్లని గీ అన్న ఏం చదువుకోలేదని అనుకునేరు. MSc BEd చేసిండట. కానీ సత్యనారాయణ అంటే వీళ్ళ తండ్రి గా పక్కకున్న పెద్ద మనిషి పానం మంచిగా లేక కొలు విడిచిపెట్టి గిట్ల గీ వ్యాపారంలోకి దిగిండట. మంచి ముచ్చటే. 40 ఏండ్ల కింద తండ్రి షాల్ చేసిన బజ్జీల వ్యాపారం ఇయ్యాల ఇంటోళ్ళకు ఆధారమైంది. 10 ఏండ్ల బట్టి రేట్లు వెరుక్కుంటా పోతున్నా ఇప్పటికి కూడా 1 రూపాయికి మిర్చి బజ్జీలు అమ్ముతారంటే సత్యనారాయణ సారు బిజినెస్ తెలివితేటలను మెచ్చుకోవాల్సిందే పోర్రి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అల్లా అరే సమ్మాలుగా ఇక ఈ ముచ్చట్ను ఇట్లనే ఇడిచిపెడదాం ఆరా. అరే అందరాకం పోతాన్లు కలుతాన్లు వత్తాన్లు కానీ మన సారు సంగతి ఏందనేది ఏ ఒక్కలన్నా ఆలోచన చేస్తాను లారా. ఇదేనా పద్ధతి, ఇదేనారా తరీకా? మనం కూడా ఇడిచిపెడదాం అంటావా మరిగా? వడ్లు వాగుల కలితేంది, గొడ్లు గోదాట్ల పోతేంది అన్నట్లు ఈయనకి ఎప్పుడు చూడు మంది ముచ్చట్లే కావాలి. ఓ తాత ఇవాళ ఏదన్నా వార్త తెచ్చేది ఉన్నదా? ఈ ముచ్చట్లకి మూతులు చాపడేనా? ఇక నువ్వు అయితే జల్లినరా. ఇక 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 నువ్వు వచ్చేటప్పుడు ఆ శివన్ గారిను ఆ కళ్యాణం గారిని కూడా ఎంబడి పెట్టుకొని తీసుకొని రా. ఓ 10 మంది ఆకం పోతేనే ఆడ పని తట్టున్నది రాయించడం. జల్లినరా అది. అరే ఏదో ఒక పని చేసుకునే వాళ్ళని ఎందుకు రమ్మంటున్నావే? నీకు ఏడ పని బాట లేదా ముసలోడా? అరే మేమందరం ఎందుకు అని మాట్లాడతావేమరా? అవసరమైతే అందరం ఆకం పోయి ఆ ఢిల్లీలో కూర్చొని ధర్నా చేద్దాం రాయించను. అరే గట్ల మన సార్ను కానకుంటుంటే ఏందన్నాడు చెప్పురా. బయట జనాలందరూ ఏమని మాట్లాడుకుంటాను అనేది సోయి ఉండాలి అవద్దా మనకు. మీరు అయితే రారి. ఇదేనారా పద్ధతి, ఇదేనారా తరీకా? మీరు జల్లిన అడుగురు రాయించను. ఏంది ఢిల్లీకి పోయి ధర్నా చేస్తారా? ఇంతకు ఏ సార్ కోసానికి ధర్నా చేస్తారు, ఎక్కడ ధర్నా చేస్తారు అది చెప్పు ముసలోడా. ఏందా పోయి అప్పటిసారి మొరుగుతాను, ఏంది చెప్పు ముచ్చట. అరే అది కాదు పిల్ల, నిన్న మా రాహుల్ గాంధీ సార్ది పుట్టిన బర్త్డే అని అందరాకం పోతే వాళ్ళందరినీ కలిసి ముచ్చట్లు పెట్టి వాళ్ళతోటి పోటువలు దిగనిచ్చిందట. కానీ మా రేవంతాల్ సార్ను పిలవలేదట, బుత్తమంతా కేక్ కూడా పెట్టలేదట, అసలు పోటువ కూడా దిగలేదట. అంచను ఇదేనా పద్ధతి, ఇదేనా తరీకా? మంది అందరు ఇంటే ఏమనుకోవాలి చెప్పు. అయితే మీరు పోయి ఢిల్లీలో ఏమని ధర్నా చేస్తారు చెప్పు. ఏమని ధర్నా చేస్తారు అంటే అరే అది కాదు పిల్ల,
మన తెలంగాణ రాష్ట్ర చెయ్యిపాచి పెబ్బే ఇంచోళ్ళతోటి కలిసి పోయి రాహుల్ గాంధీ సార్ తోటి ఫోటోలు దిగుతాడు. చోటా మోటా లీడర్లు అందరితోటి మా రాహుల్ గాంధీ సారు ముచ్చట్లు పెడతాడు. కానీ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ సార్ను కనీసం గల్మ కూడా దాటనియరా? మరి రావయా, మరి ఎప్పుడు వచ్చినావు, ఏంది సంగతి? మరి తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాడి నుంచి లేని మన ప్రచారం పెంచినావు, మన చెయ్యి పార్టీకి పగ్గాలు తీసుకొచ్చినావు. మరి నీ పాలన ఎత్తనడుతుంది, ఇంచోళ్ళందరూ మంచిగున్నారా లేరా అని మంచి చెడలు అరుచుకోవాలన్నా వద్దా? మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ తోటి మాట్లాడాలన్నా వద్దా? ఇదేనా రాహుల్ గాంధీ సార్ పద్ధతి? రేవంత్ రెడ్డి సార్కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని ధర్నా చేస్తారు అన్నట్టు అంతేనా? అయినా రేవంత్ సారైనా రాహుల్ గాంధీ సారు పుట్టినరోజు అన్నప్పుడు అందరి లెక్కనే పోయి పూల బొకే చేతిలో పెడితే అయిపోతుంది కదనే. ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది చెప్పు? అంటే మా రేవంత్ సారు అందరు అసొంటి లీడరే అంటావా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సోటా మోటా లీడర్లకు సమానమే అంటావా? అందరి లెక్కనే మా సారు కూడా పోయి రాహుల్ గాంధీ సారుకు పుట్టిన బర్త్డే శుభ అత్యంతలు సారు అని పూల బొక్కిన చేతిలో పెట్టి ఫోటోలకు పోజులు ఇచ్చి రానుండే అని అంటావు, అంతేనా? మరి లేకుంటే రాహుల్ గాంధీ సార్ ఎదురుంగొచ్చి రేవంత్ సార్కు పూల బొక్క చేతిలో పెట్టి ఎదుర్కొనేడుండే అంటవా? ఇన్ని వద్దుల సంధి కలిసేటందుకు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇయ్యని రాహుల్ గాంధీ సార్ను ఇప్పుడు పుట్టిన బర్త్డే సందు పెట్టుకొని మా రేవంత్ సార్ పోయి కలిసి పూల బొక్కిన చేతిలో పెట్టి శుభాచ్యంతలు చెప్పేది ఉంటే బయట జనాలందరూ ఏమనుకుంటారు చెప్పు? పిలువని పేరంటానికి మా రేవంత్ సార్ పోయిండు అని అనుకోరా జనాలందరూ? అట్లా అనిపించదా? నువ్వే చెప్పు. ఇక మరి రాహుల్ గాంధీ సారే విలువాలే, అప్పుడే రేవంత్ సార్ పోవాలి అని అంటే అప్పటిదాకా ఓపిక పట్టురు మరి. అరే అది కాదు పిల్ల, ఎవరెవరో పుట్టిన బర్త్డే రాహుల్ గాంధీ సారు అని శుభాచ్యంతలు చెప్తే థ్యాంక్స్ అని చెప్తాడు రాహుల్ గాంధీ సార్. గాని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మా రేవంత్ సారు పిచ్చగూట్లే పుట్టిన బర్త్డే శుభాచ్యంతలు అని రాసుకొస్తే థ్యాంక్స్ అని ఎందుకు చెప్పాడు చెప్పు రాహుల్ గాంధీ సారు? ఇదేనా పద్ధతి? ఏమోనే, రాహుల్ గాంధీ సార్ నడుమ రేవంత్ రెడ్డి సార్ నడుమ ఏం నడుస్తుందో తెలియదు కానీ మన ముఖ్యమంత్రి సారు ఢిల్లీకి పోవుడు, రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇయ్యకపోవుడు జరుగుతూనే ఉన్నది. రాహుల్ గాంధీ సారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మరి రేవంత్ సార్ అసలుకి వెనుకకు తగ్గేదే లేదు. రాహుల్ గాంధీ సారే స్వయంగా పిలవాలి, అప్పుడే మా రేవంత్ సార్ పోయి కలవాలి. అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే వచ్చి అల్లాటప్ప ముచ్చట అన్నట్టేనా? అల్ల మా రేవంత్ సార్ అంటే వచ్చి ఆశామాసి మనిషి అనుకుంటా. నల్లమల పులి బిడ్డ అమ్మ రేవంత్ సారు. మరి అసంటప్పుడు రేవంత్ సారైనా 40-45 సార్లు ఢిల్లీకి పోవడెందుకు? పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీ సారు అపాయింట్మెంట్ ఇయ్యలేదని జనాలు మాట్లాడుకున్నాడు ఎందుకు చెప్పే? అగో అందుకోసమే మా కార్యకర్తలం అందరం ఢిల్లీకి పోయి మా రేవంత్ సార్కు రాహుల్ గాంధీ సార్ అపాయింట్మెంట్ ఇచ్చేదాకా వాళ్ళ ఇంటి ముంగట కూర్చొని ధర్నా చేస్తాం వచ్చినాం. అరే అది కాదు పిల్ల, నిన్న రాహుల్ గాంధీ సారు పుట్టిన బర్త్డే అని మా రేవంత్ సారు ఢిల్లీకి పోయి ఆడ కూర్చొని ఇక రాహుల్ గాంధీ సార్ ఇగ పిలుతాడో అగబిలుతాడో ఇగ పిలుతాడో అగబిలుతాడో అని పిల్లి కూర్చున్నట్టే కూర్చున్నాడట. అరే వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోటోలు దిగుతాడు, ముచ్చట్లు పెడతాడు, కేకులు తింటాడు రాహుల్ గాంధీ సార్. కానీ మా రేవంత్ సార్ను పిలువడా? ఇదేనా పద్ధతి రాహుల్ గాంధీ సార్ది చెప్పు? ఇదేనా మర్యాద రాహుల్ గాంధీ సార్ది చెప్పు? చెప్పంటే నేనేం చెప్తా? అయినా రాహుల్ గాంధీ సార్కు ఎవరెవరు ఏమని ఎక్కించి చెప్తాన్రో మన కాడి లీడర్లు, వాళ్ళని అడుగు. అరే మా చెయ్యి పార్టీ లీడర్లదైనా ఏం పద్ధతి అన్నట్టో ఏం పాడ. అరే మరి మా ముఖ్యమంత్రి రేవంత్ సార్కు మరి మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు సారు అని రాహుల్ గాంధీ సార్ని అడగారా? మరి మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ను తీసుకుపోయి రాహుల్ గాంధీ సార్ దగ్గర కూర్చుండబెట్టి మరి ఏంది సారు, ఏం మీ కథ ఏంది, మీ ముచ్చటేది, మీ ఇద్దరు నడువున పంచాయతీ ఏంది అని చెప్పేసి మాట్లాడిపోయారా? వాళ్ళే పోతాను ఫోటోలు దిగేస్తాను. ఇక ఢిల్లీకి పోయిన రేవంత్ సార్ ఏమో మరి వస్తాడు. వాళ్ళ నడుమ ఏం పంచాయతీలు ఉన్నాయో మనకు తెలియదు కాదే తాత. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే తెలుస్తుంది. మనం మాట్లాడుకుంటే ఏమవుతుంది చెప్పు? అందుకే వాళ్ళు వీళ్ళు కాకుండా మా కార్యకర్తలం అందరం ఆకం పోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ సార్ని అడుగుతాం, అవసరమైతే ఆడ కూర్చొని ధర్నా చేస్తాం. అరే అందరూ ముద్దెత్తాడట కానీ మా ఒక్క రేవంత్ సారే సేదవుతాడట రాహుల్ గాంధీ సార్కు. ఎందుకో ఏందో మరి. సరే కానీ క్రమవార్తలు అయితే చదువుకో, మాకు పని ఉన్నది. అరే మరి రేవంత్ సారు రాహుల్ గాంధీ సార్కు ఏడా ఈ కాలేతట్టు ఏం పని చేసిండో తెలియదు కానీ అందరిని కలిసి మా రేవంత్ సార్ని కలవకపోయేటాలకే మాకు నాదాన అనిపించవచ్చు. అల్లా అరే సమాలు ఏడిదాకా వచ్చిర్రా? సీఎం రేవంత్ అన్న ఢిల్లీకి పోయిన ప్రతిసారి రాహుల్ గాంధీని కలిసిందా లేదా? కలిస్తే ఫోటో ఎందుకు దిగలేదు? ఇగో గియ్యే ముచ్చట్లు నడుస్తున్నాయి. మరిగా ఇంత చర్చ జరుగుతున్న రాహుల్ గాంధీని మాత్రం మన రేవంత్ అన్న కలవలేకపోతున్నాడు. మరి ఇంతకు ఢిల్లీలో ఏం జరుగుతున్నదో ఆ పేరు మళ్ళకే తెలవాలే పోండ్రి.
పబ్లిక్ ఇక మా చెల్లె శకుంతల ఏం వార్త పట్టుకొచ్చిందో అది కూడా ఆడుచుకుందాం పాండ్రి. రింగ 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 రే రింగ 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 రే. ఓరిది నేషాలో వార్తలు చెప్పే వగలాడంటే అల్లు అర్జున్ పాటలు పాడుకుంటా డాన్సులు చేస్తున్నా చూడు. కోరి నిన్ను కొలువులో పెట్టుకున్నా చూడు, నాకు బుద్ధి లేదే. ఇంకా నువ్వు అంక పెట్టించినవుతి కొలువు కొలువు ముచ్చటి చెప్పేదాకా ఆగుతలేవేమే. నాలుగే వందం దానాయమో నన్ను నాలుకే మందం దానంటావా? నాది ఒక నాలుకే మందమే, నీది పెయ్యంత మందమే కాదే. అయినా నీతో ఓడి పెట్టుకుంటాడు కానీ ఆ ముచ్చటేందో చెప్పు. ఇటు చూడు, నా లైఫ్ సెట్ అయినట్టే. ఏమనుకుంటాను? ఏందే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావా అనే శకుంతల? ఎవడే నీ ఏలికి రింగి దొడిగినోడు? వెనుకటికి నీ వస్తుంటే దేవోతో ఆగో తోక అంటే ఇక పూలు అన్నదట. ఆయన నీకు చెప్పకుండా చేసుకుంటా నానే లగ్గం. మరి ఏం రింగే అది? రాజయోగం పట్టేటందుకు ఏమన్నా పెట్టుకున్నావా ఏంది? రాజయోగం లేదు, రానియోగం లేదు. అయినా గిది మన పానాన్ని కంటికి రెప్పోలే కాపాడే రింగ్ తల్లి. ఆయన నిగ్గిసొంటి అర్థం కాత్తియ్యు. ఏంది నాకు అర్థం కాదా? ఇటు చూడో పారి చూసినవా? ఓసి పిచ్చక్క నీది బంగారంతో తయారైన రింగు, నాది టెక్నాలజీతో తయారైన రింగు. గుడ్డొచ్చి పిల్లనెక్కరిచ్చిందట. బంగారం పెయ్యి మీద వేసుకునేది సోకులకు కాదే తల్లి. దీనికి కూడా మన పానాన్ని మంచి చేసే శక్తి ఉన్నది. ఇది గిసొంటి రింగు కాదు. అన్నం ఎంత తినాలనో చెప్తుంది, రాత్రికి ఎంతసేపు నిద్రపోవాలనో చెప్తుంది, గుండె కరెక్ట్గా కొట్టుకుంటాందో లేదో చూపిస్తుంది. మన పేలు ఏమైనా చక్కెర పెరుగుతుందా లేదా అనేది కూడా లెక్కలేసి మరీ చూపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమైతాంది. సీఎం చంద్రాల సార్ దొడుక్కున్న రింగు గిదే కదా? జగనాల సార్ చేతికి చూసిన సార్ అంటే నాకు అభిమానం కదా, అందుకనే కొనుక్కున్నా. నీ అభిమానానికి ఏంది గాని జగనాల సార్ కూడా రింగు దొడుక్కున్నాడంటే గా సార్ కూడా చంద్రాల సార్ దారిలోనే నడుస్తాడంటవా? గట్లేం కాదక్క. చంద్రాల సార్ ఉంగరం పెట్టుకున్నప్పుడు ఏమన్నాడు? గ్రహచారం మంచిగా లేక పెట్టుకోలేదు రింగు, పానం కాపాడుకోనికే పెట్టుకున్నా అని చెప్పలేదా? మరి జగనాల సార్ పెట్టుకున్నది కూడా అసంటి రింగే అంటవా? కూటమి సర్కారు షాకులతోటి సార్కు బీపీ పెరిగి రాత్రిపూట నిద్ర పడతలేదట కదా. అంటే నేనంటలేను, అందుకే జగనాల సార్ రింగు పెట్టుకున్నాడని సైకిల్ పార్టోళ్ళు విమర్శిస్తున్నారు కదా. చంద్రాల సార్ లెక్క జగనాల సార్ ఏమైనా ఉంగరం ఎలుగు పెట్టుకున్నాడు? నడిమిట్లు ఎలుగు పెట్టుకున్నాడు. చూడనికి కూడా ఆ ఉంగరం మళ్ళా నీలం రంగు అవపడుతుంది. ఆయన జగనాల సార్కు పాపం ఆచారం బాగలేకనే పెట్టుకున్నట్టున్నాడు పాపం. నాకు తెలిసి జగనాల సార్కు గాసంటి నమ్మకాలు లేవనుకుంటా కాదే. గా సార్ కూడా చంద్రాల సార్ లెక్కనే పానం కాపాడుకునే తందుకే పెట్టుకున్నాడు కావచ్చు రింగు. కాదక్క, చంద్రాల సార్ అంటే జగనాల సార్ చిన్నోడే కదనే. గా సార్ ఎందుకే గివ్వని? నా సీఎం గానే జగనాల సార్ రింగ్ పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. ఏమోనే, ఒకలేమో ఆరోగ్యం కోసం పెట్టుకున్నారా అంటాండ్రు, ఇంకొకలేమో గాంగురం ఎవరి దగ్గర ఉంటే ఆలే సీఎం అంటాండ్రు. ఇంతకీ నువ్వేడగొన్నవే గా రింగు? ఆఫీస్కి వస్తా అంటే బాట పొంటి 1000కి 3 రింగులు అంటే 300 పెట్టి కొన్న అక్క రింగు. అబ్బో, బాగా ఖరీదైన రింగే. ఆయన రోడ్డు పొంటే అమ్మే రింగు కొని గింత బిల్డప్ కొడుతున్నావా? నన్ను తిడతానావు కదా, తిట్టు. మా జగనాల సార్ రింగు పెట్టుకున్నాడు కదా, అచ్చేసాలు ఖచ్చితంగా సీఎం అవుతాడు. సీఎం అయినాక చెప్తా నీ సంగతి. చాలు పోయి ఆ నల్లత్తాంది కావచ్చు, నీళ్ళు పట్టుపో. నీ అబ్బా, ఆర్తలు నేనే చెప్పాలి, ఇంట్లో పనులు నేనే చేయాలి. జగనాల సార్ సీఎం అయినాక నేను కూడా రింగు పెట్టుకొని సర్పంచ్ని ఆకపోతే చూడు. ఆయనట్టే ఉన్నది తీ. చూసింది కదా నొల్లా, ఒకప్పుడు చంద్రాల సారు గిసంటి రింగే పెట్టుకుంటే జగనాల సారు మైకుల ముంగట పొట్టు అరుచుకున్నాడు. ఇప్పుడు చూస్తేనేమో అలవాటు లేకపోయినా చంద్రాల సారు లెక్కనే రింగు తొడుక్కున్నాడు. మరి ఈ ఇద్దరు లీడర్లు నిజంగానే టెక్నాలజీ ఫాలో అవుతాన్రా, లేకుంటే ఆ రింగు లోపల ఇంకేమన్నా మతలబు ఉన్నదా? అది ఆ దేవునికే తెలవాలి గాని మనమైతే కర్మ వార్తలు చూద్దాం పాండ్రి. ఆషాఢం వచ్చిందంటే చాలు పట్నం అంతా బోనం ఎత్తుతుంది. ఇక బోనాల పండుగ అంటే అందరికి ముందుగాల హైదరాబాదే యాదికొత్తది. పట్నంలా అంత ఘనంగా జరుగుతుంది మరి బోనాల పండుగ. అసంటి బోనాల పండుగ యాల శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, జోగులాంబ అమ్మవార్లకు సుతం బోనాలు అప్పచెప్తారు కదా. ఈ లిస్టులా ఈ ఏడు భద్రకాళి అమ్మవారు కూడా చేరింది. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రి.
హైదరాబాద్ లా 400 ఏండ్లకించి బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక బోనాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించిన సర్కారు పట్నంలో ఉన్న అన్ని ఆలయాలకు నిధులను కూడా విడుదల చేసుట్లా బోనాల పండుగ ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఏడు మొదటి పారి వరంగల్ భద్రకాళి అమ్మవారికి కూడా సర్కార్ తరఫున బంగారు బోనం అప్పచెప్పబోతున్నారు. మంత్రి కొండా సురేఖక్క మొదటి బోనం ఎత్తబోతున్నది. కాకుంటే ఈ ముచ్చట్లు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర అన్ననే గిట్లా అంటున్నాడు. ఎవరిష్టం వాళ్ళది, ఇది కాదు కదా అది. ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది. తెలంగాణలో భద్రకాళి అమ్మవారు చాలా పేరు పోయింది. అసొంటిది ఇక్కడి ఆచారాలు పద్ధతులు ఏం తెలుసుకోకుండా ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటే ఎట్లా కోపానికి వచ్చిండు రాజేందర్ అన్న. మేధావులు, పండితులు, ఎంతో మంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం, చేసుకోండి, దాన్ని చేసేదేముంటుంది అందులో. అదన్నట్టు ముచ్చట లేని కొత్త పద్ధతిని షాల్ చేయొద్దని రాజేంద్ర అన్నతో చాలా మంది చెప్పిండ్రట. అందుకే నేను దీని మీద పునరాలోచన చేయాలని అంటున్నా. లేదు మేము చేసుకుంటామంటే చేసుకుంటారా అన్నాడు. ఇక గ్రామ దేవతలకే బోనం పెడతారు కదా అని అడిగితే గ్రామదేవతలకే కదా పెట్టేది బోనం అయితే. అది అందరికి దిగబెరిగిన సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పెట్టేప్పుడు ఆలోచించుకోవాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటే అందరిని అడిగి తీసుకొని ఉంటే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలనే ఆలోచనతో పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. రాజేందర్ అన్న చెప్పిన మాటలు వింటుంటే భద్రకాళి అమ్మవారికి బోనం అప్పచెప్పే కార్యక్రమం గురించి ఎవరితో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారనిపిస్తున్నది. ఇక రాజేందర్ అన్న కూడా కొత్త సాంప్రదాయం మొదలు పెట్టినప్పుడు అందరిని అడిగి చెయ్యాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఏదన్నా జరగరానిది జరిగితే చెడ్డ పేరు వత్తది కదా అని అనికొచ్చిండు. ఇక ఇదే కాదు, ఒకవేళ ఎవరన్నా జంతు బలి చేసినా తాగచ్చినా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చిండు. చూడాలి మరి భద్రకాళి అమ్మవారికి మొదటి పారి చేస్తున్న బంగారు బోనం కార్యక్రమం ఎట్లా జరుగుతుందో ఏందో మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళ తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.